ఈ కోడిగుడ్డు కారం వేడివేడి అన్నం, నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. అయితే దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద రెమ్మ వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకి మనం వేయించిన నువ్వులు వేసుకోవాలండి. వేయించిన నువ్వుల ప్లేస్‌లో వేపిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు. పల్లినాల పప్పు ఉంటుంది కదా, మనం చట్నీ చేసుకుంటాము, ఆ పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నువ్వులు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా వేయించిన నువ్వులు కూడా ఇందులో వేసేసి, ఇందులో వేసిన తర్వాత మనం దీనిలోకి ఈ విధంగా సన్నగా తరిగిన కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి ఉన్నా, పచ్చి కొబ్బరి ఉన్నా ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని, ఈ మిశ్రమాన్ని మనం పక్కన ఉంచేసుకోవాలండి. ఈలోగా గుడ్లు ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. వీటిని ఇలా ఘాట్లు పెట్టేసి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ గుడ్లని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫ్రై చేసుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటే చూడడానికి కలర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఎగ్స్ అన్నీ కూడా బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకుని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకుంటే మనం కలుపుకునేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఆనియన్స్ వేగడానికి మాత్రమే కొంచెంగా సాల్ట్ వేసుకోండి, చూసుకుని వేసుకోండి, ఎక్కువైపోతే బాగుండదు. ఇదే ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్న ఈ వెల్లుల్లి నువ్వుల మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక్కసారి పచ్చివాసన పోయిన తర్వాత మన దగ్గర ఉన్న ఎగ్స్ కూడా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇవి కూడా ఇందులో వేసేసి నీట్గా కలిపేసుకోవాలండి. గుడ్డు మనకి విరిగిపోకుండా బాగా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటే చాలా టేస్టీగా వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు నువ్వుల కారం. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మైనస్ ఫుడ్ అండ్ తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.